మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం సాగర్నగర్ దగ్గర అయితే ఉన్నాము. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం అయితే కనుక మన విశాఖపట్నంలో జరగనున్నది. ఇది ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ తదితర నాయకులందరూ ఇందులో పాల్గొంటున్నారు. చూస్తే కనుక గొప్ప ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రతి 200 మీటర్లకి ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. ప్రతి ఎల్ఈడి స్క్రీన్కి జనరేటర్స్తో పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇందులో పురుషులు అండ్ అలానే ఆడవాళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నారు. కాబట్టి 3,18,000 పైగా ఈ యొక్క యోగాని అయితే కనుక ఇక్కడ చేయనున్నారు. సో ఇంతమందికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాయిలెట్స్ పరంగా కానీ లేదంటే కనుక డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా కనుక నిజంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అండ్ అలానే ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసులు కూడా కేటాయించడం జరిగింది. వాటికి కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చిన కోడ్ని ఇచ్చినట్టు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి పార్క్ చేసుకునే విధంగా, ఈ సునాయాసంగా అర్థం చేసుకునే విధంగా అయితే కనుక ఇక్కడ ఉన్నదని కూడా చెప్పచ్చు. మనం చూడొచ్చు కంప్లీట్గా పార్కింగ్కి కేటాయించిన స్థలాలలోనే పార్కింగ్ చేసే విధంగా అండ్ వాటికి కూడా ఒక కోడింగ్ అనేది ఇవ్వడం. అండ్ అలానే బాత్రూమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో అంటే బాత్రూమ్స్కి కూడా ఇబ్బంది కలగకుండా ఈ ప్రతి చోట అయితే కనుక బాత్రూమ్ ఫెసిలిటీ కూడా కల్పించినటువంటి విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అలానే కొంతమందిని ఎవరైతే రేపు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారిని కూడా ఈ యొక్క రూట్ మ్యాప్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి తమ స్థానాల్లో తెలుసుకునే విధంగా వారిని కూడా ఈరోజు తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. ప్రత్యేక బస్సుల్లో మన ప్రభుత్వ బస్సుల్లో తీసుకొచ్చి వాళ్ళకి ఈ పలానా ప్లేస్లో మీకు కేటాయించిన స్థలం మీ రూట్ మ్యాప్ ఇదని చెప్పే విధంగా ఇక్కడైతే కనుక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాము ఇక్కడికి అల్లిపురం నుంచి అండ్ అలానే విశాఖపట్నం నుంచి దూర ప్రాంతాల నుంచి అయితే కనుక ఈ యొక్క పర్సన్స్ వచ్చి ఉన్నారు. కేవలం ఏంటంటే రేపు జరిగేటటువంటి ప్రోగ్రాంలో రేపు ఉదయం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈరోజే ప్రోగ్రామ్కి తీసుకొచ్చి పలానా ప్లేసెస్లో మీకు కేటాయించారు అండ్ మీ రూట్ మ్యాప్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నిజంగా చక్కగా అంటే వాళ్ళు రేపు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు తమ స్థానాల్లో వచ్చి కూర్చునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అండ్ అలానే ఈ కార్యక్రమం చేపట్టడం కూడా చెప్పొచ్చు. మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో ఉన్న మనుషులు వీళ్ళందరినీ బస్సులతో కంప్లీట్గా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ రూట్ మ్యాప్ అంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా రేపు ఉదయం మొదలయ్యేటటువంటి 6 గంటలకి మొదలయ్యేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ముందుగానే వాళ్ళని తీసుకొచ్చి చూపించే విధంగా అంటే రూట్ మ్యాప్ని ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళ స్థానాల్లో వాళ్ళు వచ్చి కూర్చునే విధంగా ఉండేటట్టు ఈ యొక్క కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అండ్ అందరూ చాలా ఆనందంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఒక ఓన్ ఇంట్రెస్ట్ అయితే కనుక వచ్చి వాళ్ళ స్థానాలు చూసుకొని ఓకే మేము ఉండేది ఇక్కడ, మా బస్ రూట్ ఇక్కడ, ఈ విధంగా వాళ్ళు చూసుకుని వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ 39వ వార్డు నుంచి కూడా ట్రయల్ రన్ అయితే కనుక జరుగుతున్న పరిస్థితి. ఈ బస్సుల్ని అంటే పార్కింగ్ స్థలాలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్నింగ్ స్టార్ట్ అయ్యే ప్రోగ్రాము. సో ఇందులో భాగంగా ఎటువంటి అంతరాయం కలగకుండా మెయిన్ ఏంటంటే ఎక్కడ ప్రజలైతే ఇబ్బంది పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా అండ్ అలానే ప్రతి సౌకర్యం అందిస్తూ బాత్రూమ్లు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఇక్కడ మన ముందైతే రమణ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు బస్ మీద వచ్చారు మామూలుగా అసలు దేనికోసం? మేము వాలంటరీ ముందు వచ్చామండి. రేపు వచ్చే ప్రజల్ని ఎక్కడెక్కడ మా యొక్క ప్లేస్లో ఎవరో సీరియల్ నెంబర్ ఇస్తున్నారు కదా ఆ ఏరియా మనం చూసుకొని రేపు వచ్చే ప్రజలందరినీ మేము ఒక లైన్లో పెట్టి అంటే యోగా చేయడానికి అనేసి ముందు వచ్చాము, మేము చూసుకోవడానికి వచ్చాము. ఈ బస్ రూట్ అది మీరు అంతా చూసుకున్నాం. మాకు ఇన్స్ట్రక్షన్స్ పార్టీ నుంచి సౌత్ ఎమ్మెల్యే వంశీకే శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఇన్స్ట్రక్షన్ వల్ల మేము ఇలా రావడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మామూలుగా పార్కింగ్ ప్లేస్ నుంచి మీకు దూరంగా పెట్టకుండా దగ్గరలోనే మీకు దగ్గర ఇచ్చారు. సాగర్ నగర్. ఓకే. సో ఎలా అనిపిస్తుందండి యోగా ఎంత పెద్ద కార్యక్రమం విశాఖపట్నంలో జరగడం అండ్ అలానే నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సౌకర్యంతో ఎలా ఉంది? ఇది చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ యొక్క మనకి ఈ యోగా అందరికీ సక్సెస్ అయితే మనకి గిన్నెస్ రికార్డ్ అది వస్తుంది. అందరిలోని ఇండియాలోని
నెక్స్ట్ అలాగే ఆంధ్రాలోని ఒక విశాఖపట్నం మంచి పేరు ఉంటుంది అని చెప్పి వరల్డ్ ఈ విశాఖపట్నం పేరు అందరి నోట్లో రావాల్సింది మొత్తం వరల్డ్ మొత్తం అది ఒక చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. అయితే కనుక హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి, ఇంతటి మహత్కార్యం నిజంగా చెప్పాలంటే ఒక అంతర్జాతీయ లెవెల్లో జరిగేటటువంటి కార్యం విశాఖపట్నంలో జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నటువంటి విశాఖ వాసులు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.